అంటే ఒకరోజు ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ చేశాం. ఇలాంటి ప్రోగ్రామ్ ఒకరోజు అటెండ్ అవ్వడంతో ఈ బిజినెస్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, నమ్మకం వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామే ఓ ఫ్రెషర్ గా ఉన్న నన్ను ఈ రోజు క్రౌన్ తయారు చేసింది బిజినెస్ లో. మరి చెప్పండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఓకే మన లైఫ్ ని టర్నింగ్ పాయింట్ చేస్తాయంటే మరి ప్రోగ్రామ్ లో మనం ఎలా ఉండాలి? సిన్సియర్ గా, సీరియస్ గా ఈ సిబిటిని అటెండ్ చేద్దామా? మరి రెడీయా? చివరి ఒక రోజు ఇలాంటి ట్రైనింగ్ చేయడం, కూర్చున్నాం, సీట్ కూడా దొరకలేదు మాకు కూడా. బట్ మా మనసులో ఒకటే ఉద్దేశం ఉందన్నమాట. గురుజీ వాళ్ళు వచ్చి చెప్పారు, ఈ హాల్ నుంచి బయట వెళ్ళేటప్పుడు మీరు పక్కా డైమండ్ డిసిజన్ తో వెళ్తారని చెప్పారు. సో ఆ మాటను బిలీవ్ చేశాం, సిన్సియర్ గా కూర్చున్నాం, ప్రోగ్రామ్ లో జరిగే ప్రతి యాక్టివిటీని ఎంజాయ్ చేశాం. అండ్ ట్రైనింగ్ ఏ టైం అయితే వచ్చిందో ప్రతి పాయింట్ ని సీరియస్ గా విన్నాం. చివరి వరకు బయట వెళ్ళలేదు. ఆ పనే మమ్మల్ని క్రౌన్ చేసింది ఈ రోజు. మరి మీరు కూడా చేస్తారా? రెడీయా? చెప్తాం ఇందాక డౌట్ ఉండేటి బిజినెస్ లో చేయాలా వద్దా, ఈ బిజినెస్ ని ముందుకు వెళ్ళాలా వద్దా, ఇలాంటివి ఉండేటివి. బట్ రియల్ గా చెప్తాను, ఇలాంటి ప్రోగ్రాంలతోనే మాకు నమ్మకం వచ్చింది. స్టార్టింగ్ లో ఆగ్రాకి వెళ్ళాం, మన గ్రేట్ మెంటర్ వికాస్ యాదవ్ గురించి డైమండ్ ఫంక్షన్ చూసాం. స్టార్టింగ్ లో అక్కడికి వెళ్ళడంతో ఇంకా నమ్మకం వచ్చింది. దాని తర్వాత దిశాలో, బీపీఎస్ లో ఇంకా బేసిక్ మీకు తెలిసిందే, ఎఫ్ఐఎం, ఎయిట్ స్టెప్ ట్రైనింగ్, కో ట్రైనింగ్ ప్రతిదీ ప్రాపర్ గా అటెండ్ చేసేవాళ్ళం. ఈరోజు ఆ ట్రైనింగ్ లో వాటిని ఫాలో చేయడమేతోనే ఈరోజు మంచిగా ఈ సిస్టమ్ యూజ్ చేసుకోవడంతో స్టార్టింగ్ లో ఓ బైక్ కూడా లేదు మేము ఈ బిజినెస్ ద్వారా. బైక్ కొన్నాం, స్టార్టింగ్ లో చిన్న కారు కొన్నాం. ఓ రోజు ఇండియా మొత్తం టీం తయారు చేస్తూ 2017లో డైమండ్ అవ్వడం జరిగింది బిజినెస్ లో. అండ్ డైమండ్, దాని తర్వాత డైమండ్ క్రియేట్ చేసాం ఫుల్ గా. స్టార్టింగ్ లో కార్లు కొన్నాం, టీమ్ లో కూడా కార్లు తీయించడం స్టార్ట్ చేశాం. అండ్ లగ్జరీ కార్లు వచ్చాయి మాకు, వచ్చాయి టీమ్ లో రావడం స్టార్ట్ అయినాయి. లగ్జరీ ఇంట్లో వచ్చాయి మాకు, అండ్ టీమ్ లో కూడా తీసుకోవడం స్టార్ట్ అయినాయి. అండ్ ఒక రోజు థాయిలాండ్ అంటే తెలియదు, వెళ్ళాం. దాని తర్వాత టీము తీసుకొని వెళ్ళాం. దాని తర్వాత ఈ రోజు అయితే అది ఒక ప్రొఫెషన్ లాగా అయిపోయింది. ఈరోజు ఏ సార్ నో, ఎట్లా అంటే గురుజీ వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు, మన ప్యాషన్ ఎప్పుడైతే ఒక ప్రొఫెషన్ అవుతుందో ఆ రోజు మనం రియల్ సక్సెస్. ఏ సార్ నో, నిజంగా అనిపిస్తుంది. ఒకరోజు థాయిలాండ్ వెళ్ళడం అనేది మాకు ప్యాషన్, యూరోప్ వెళ్ళడం అనేది ఒక ప్యాషన్, ఒక డ్రీమ్ ఒకరోజు. బట్ ఈరోజు నిజంగా చెప్తాను, ఆ డ్రీమ్ ఎప్పుడో పూర్తయిపోయింది. అండ్ ఎన్నోసార్లు వెళ్ళొచ్చాం, ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చాం. బట్ ఈరోజు వెళ్తుంటే అది ప్రొఫెషన్ లాగా అనిపిస్తుంది. గురుజీ వాళ్ళు ఉంటారు చెప్పడానికి, ఈసారి ఎన్ని బ్యాచ్లు రాబోతున్నాయి గురూజీ, ఈసారి రాబోతున్నాయి ప్రతి బ్యాచ్ 300 ఉన్నది, 10 బ్యాచ్లు రాబోతున్నాయి గురూజీ అంటారు. చెప్పండి, ఒకరోజు డ్రీమ్ గా మేము ఈరోజు టీంలో తీసుకెళ్తున్నామంటే ప్రొఫెషన్ లాగా అనిపిస్తుంది. ఈరోజు ఫారెన్ వెళ్ళడం అనేది మరి చెప్పండి, అలాగా మన లైఫ్ లో కూడా జరిగితే బాగుంటుందా లేదా? రెడీయా మరి? కాబట్టి ఈరోజు బిజినెస్ ద్వారా ఎన్నో థాయిలాండ్ టూర్లు, యూరోప్ లో, ప్యారిస్ లో, స్విట్జర్లాండ్ లో, లండన్ రీసెంట్ గా వెళ్ళి రావడం జరిగింది. ఎస్ఆర్నో టర్కీలో వెళ్ళాం. బట్ ఒకసారి ఏం జరుగుతుందంటే ఒకసారి స్టేజ్ పైకి వెళ్తుంటాం, మొత్తం ఎన్ని కంట్రీలు వెళ్ళొచ్చినాం చెప్పమంటే పక్కా గ్యారెంటీ ఒక కంట్రీ మర్చిపోతాం. అలాంటి తీసుకెళ్ళి మన గ్రేట్ సేఫ్ షాప్ ఈరోజు అన్ని కంట్రీలు చూపిస్తుంది ఈరోజు. ఎస్ఆర్నో. సో అటువంటి గ్రేట్ కంపెనీలో ఈరోజు మనం అందరం ఉన్నాం. కాబట్టి మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీకి ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వాలి ఒకసారి.